నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో విసిరిన సవాల్కి కేటీఆర్ ఆ సవాల్ని స్వీకరిస్తున్నాను. నేను కేటీఆర్ అన్నారు కదా, కేసీఆర్ గారు బదులుగా నేను వస్తాను, నేను జాల్ నీకు నీ సవాల్ను స్వీకరిస్తున్నాను. ఇప్పటి వరకు ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతులకు చేసినంత గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు ఇండియా హిస్టరీలో అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కేటీఆర్ సవాల్ విసిరిండు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, అసెంబ్లీలో మాట్లాడదామా, అంబేద్కర్ దగ్గరికి రావాలా, లేకపోతే నీ సొంతూరు కొండారెడ్డిపల్లికి రావాలా, కేసీఆర్ గారి సొంతూరు చింతమడకకు వస్తావా, లేదా నీ నియోజకవర్గం కొడంగల్కి రావాలా, కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేల్కి వస్తావా? బాలకృష్ణ రేంజ్లో ఆయన డైలాగ్ చెప్పిండు. ప్లేస్ నువ్వు చెప్పమన్నా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం మాత్రం కేటీఆర్ చెప్పిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి బనకచెర్ల గురించి, బేసన్ల గురించి, లేకపోతే ఆ నల్లమల్ల పులి అని చెప్పుకుంటావు, నల్లమల్ల అడవి గురించి నీకు తెలియదు కదా. టైం తీసుకో. గతంలో కూడా మీ ఇప్పుడు ప్రస్తుత మంత్రి గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అసెంబ్లీకి ప్రిపేర్ అయ్యి రాలే అన్నాడు. ప్రిపేర్ కానీ మీకు 3 రోజుల టైం ఇస్తున్నా. 8వ తారీఖు 3 రోజులు అంటే 72 గంటలు. 72 గంటలు ఇస్తున్నా. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రమ్మంటే కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తా అని చెప్పింది. వాస్తవానికి రాజకీయాల్లో ఎవరైనా సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ని స్వీకరించడం కాని పని. ఆ సవాల్ని ఎవరు స్వీకరించారు? ముఖ్యంగా ప్రతిపక్షాలు అధికార పక్షానికి సవాల్ విస్తారు. ప్రతిపక్షం అధికార పక్షాన్ని చర్చకు వస్తావా నువ్వు అని మాట్లాడతారు. కానీ ఇక్కడ అధికార పక్షం రేవంత్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది. సో ఈ సవాల్ని కేటీఆర్ స్వీకరించిండు. ఎక్కడికైనా సరే అన్నాడు. ఫైనల్గా ఏమవుతుంది దీనిపైన? తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించిండు. అసెంబ్లీయా, అంబేద్కరా, చింతమడకన, కొండారెడ్డిపల్ల, గజ్వెల, కొడంగల ఇవన్నీ అయినప్పుడు ఫస్ట్ మాట ఏంది? అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగానే అయితే అసెంబ్లీలో ముఖ్యమంత్రి వస్తాడు, మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఆ తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తారు. ఆయన సవాల్ విసిరినప్పుడు రేవంత్ రెడ్డి కాకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించిండు. పొన్నం ప్రభాకర్ ఆయన స్పందిస్తూ అసెంబ్లీకి రమ్మన్నాడు. అసెంబ్లీకి మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా వస్తారు. అసెంబ్లీలో చర్చిద్దాము, అసెంబ్లీ వేదిక అవుతుంది అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అన్నాడు. సో ఇష్యూ ఇంతటితో ఆగిపోయింది అనుకోవచ్చు మనం. మొత్తానికైతే కేసీఆర్ రాడు, నేను వస్తా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడినాడు. దీనిపైన రేవంత్ రెడ్డి రియాక్షన్ ఉండక ముందే మంత్రి స్పందించిండు. లేకపోతే మంత్రులు ఎవరు కూడా స్పందించకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డి వరకు కూడా వెళ్తుంది. సో ఇక్కడ పొన్నం ప్రభాకర్ ఆయన వాంటెడ్లీ స్పందించిండా, లేకపోతే మీడియా కూడా అడుగుతుంది ఇట్లా కేటీఆర్ సవాల్ విసిరిండు కదా, మీరు ఏమంటారు అని చెప్పేసి. ఎప్పుడు కూడా అధికార పక్షం సవాల్ విసిరదు. ప్రతిపక్షాలు సవాళ్ళు విసిరితే అధికార పక్షం రాదు. కానీ ఇక్కడ అధికార పక్షమే సవాల్ విసిరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. సవాల్ విసిరినప్పుడు అక్కడ ఖచ్చితంగా కేటీఆర్ రెడీగా ఉండు. ఇన్ని రోజులు చూసుకుంటే కేటీఆర్ సైలెంట్లో ఉండు. కేటీఆర్ సైలెంట్లో ఉండు. ఆయన ఎక్కడ దాదాపు ఒక వారం 10 రోజులుగా మహాన్యూస్ పైన ఎప్పటి నుంచి అయితే దాడి జరిగిందో ఆ మహాన్యూస్ దాడి తర్వాత కేటీఆర్ ఎక్కడ మాట్లాడలేదు. నిన్న కేసీఆర్ని ఆయన పరామర్శించడానికి పోయినాడు. ఆ తర్వాత ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. చూడాలి దీనిపైన రేవంత్ రెడ్డి స్పందిస్తాడా, డైరెక్ట్ నేరుగా కూర్చొని మాట్లాడతారా, లేదా ఈ చర్చకు మళ్ళీ అసెంబ్లీ వేదిక అవుతుందా? ఖచ్చితంగా అసెంబ్లీ వేదిక అయ్యే అవకాశం ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.